అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఉదయకాలపు ఆరాధనను మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, రాజుల రాజా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. తండ్రి ప్రభా, మమ్మల్ని అందరినీ తండ్రి సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరావరణంలో ప్రభా మరి సంతోషంతో ఆనందంతో గడపడానికి చేర్చిన విధానం బట్టి స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ మా స్తుతి ఆరాధన కీర్తనలు ప్రభా మేము పాడుచుండగా మా హృదయం ఉప్పొంగులాగున తండ్రి ప్రభా నిజమైన ఆరాధకులాగున మిమ్మల్ని సేవించడానికి ఆరాధించడానికి ఆ భాగ్యం మాకు దయచేస్తూ వస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. మరి ప్రభా నీ అమూల్యమైన వాక్కులతో తండ్రి మా జీవితంలో తృప్తిపరుస్తూ నడిపించమని అడగచ్చు. మరి మాతో పాటు ఎవరెవరైతే లైవ్లో వర్షిప్ చేస్తున్నారో తండ్రి ప్రభా మరి అక్కడ మరి మా మధ్యలో కూడా తండ్రి మా అందరి మధ్యలో తండ్రి నీ సన్నిధి ఉంచమని తండ్రి నీ ప్రసన్నతను మేమందరం ఎక్స్పీరియన్స్ చేయగలరని సహాయం దయచేయమని అడగచ్చు. ఈ విన్నపాలని యేసయ్య నీ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. Yeah.
పాల్గొని కూర్చున్నాం తండ్రి. ఎవరి మాతో కూడా ఎవరెవరైతే వర్షిప్ చేస్తున్నారో లైవ్లో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో ఎరిగిన దేవుడవి తండ్రి ప్రభా. నీవు తండ్రి సర్వాంతర్యామివి తండ్రి ప్రభా, ఆలోచనకర్తవి తండ్రి, సమాధానాధిపతిని నీవేసయ్యా తండ్రి. ఎవరి హృదయం అయితే నీ వైపు ఆనుకున్నో తండ్రి, వారి పూర్ణ శాంతి గలవారుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవి. అవును తండ్రి, నీ వాగ్దానములు నమ్మదగినవి తండ్రి ప్రభా. భూమి ఆకాశం గతించుకోవని కానీ తండ్రి ప్రభా, నీ కృప మాత్రము మా ఎడల ప్రభా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు యేసయ్యా తండ్రి. ఈ సమయంలో తండ్రి నీ సన్నిధిలో చేరి నీ వాక్యం వినటానికి తండ్రి మా హృదయాలను సిద్ధపరచుమని నేను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. మరి నీ దాసుని తండ్రి నీ సిలువ చాటును మరుగు చేసుకొని ఆయన పలుకుతున్న మాటలు తండ్రి అవి నీ మాటలు ప్రభా. వాటిని వినటానికి తండ్రి మా చెవులను, మా ఆత్మను, మా హృదయంలో సమస్తమును తండ్రి సిద్ధపరిచి వాక్యంలో రిసీవ్ చేసుకొని మా స్పిరిచువల్ బాడీస్ నరిషలాగిన సహాయం దయచేయమని అడుగుచు ప్రభా విన్నపాలని నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ. మరొకసారి కుడి వచ్చిన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజున మరి దేవుని సన్నిధిలో మనందరం కూడుకొని దేవుని యొక్క లేఖనాన్ని వినడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 139వ కీర్తన ఈరోజు సందేశంలో మన జీవితాన్ని ఏ విధంగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, దేవుణ్ణి ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి. మరి మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా ఏ విధంగా మనం ఏ దృక్పథంతో చూడాలి అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము ఏ ఫ్రేమ్ని పెడతామో మన జీవితం కూడా మరి ఆ విధమైనటువంటి బాటలో పయనిస్తుంది అనడంలో సందేహం లేదు. సో ఒక ప్రశ్న వేయాలంటే, హౌ డు యూ ఫ్రేమ్ యువర్ సెల్ఫ్ వెన్ యూ లుక్ ఇన్ ద మిర్రర్? అందరూ అద్దంలో చూసుకుంటారు కదా. రోజు అద్దంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు ఏ విధంగా ఫ్రేమ్ చేసుకుంటారు? సో నేను ఈ ఆలోచన చేస్తున్నప్పుడు మరి మనల్ని మనం పోర్ట్రేట్ చేసుకునేటటువంటి విధానం, లేకపోతే మనం ఎవరము, లేకపోతే బైబిల్ దృక్పథంలో మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాము అనేటటువంటిది ఆ ఫ్రేమ్ వర్క్ మనం చేయాలంటే 139వ కీర్తనకు మించింది మరొకటి లేదని నా భావన. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాప్టర్స్ ఇన్ ఆల్ ద స్క్రిప్చర్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మరి ఈ కీర్తనను రచించినటువంటి దావీదు, మరి చాలామంది థియాలజియన్స్ ఇది దావీదు యొక్క వ్యక్తిగత జీవితం నుంచి మరి రచించినట్లుగా మనం భావిస్తే, మరి యూదులు కొంతమంది యూద బోధకులు లేదా థియాలజియన్స్, జూయిష్ థియాలజియన్స్ వాళ్ళ నమ్మిక ఏంటంటే ఈ కీర్తన ప్రత్యేకంగా ఆదామును ఉద్దేశించి లేదా ఆదాము యొక్క క్రియేషన్ని ఉద్దేశించి మరి రాయబడింది అని చెప్పి వారి యొక్క నమ్మకం. సరే, ఇది దావీదా ఆదామా అనేది మనం తర్కించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ దీంట్లో ఉన్నటువంటి సందేశము చాలా ప్రాముఖ్యమైనది. సో ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ పిక్చర్ని మనం గమనించినట్లయితే హూ వీ ఆర్ యాజ్ గాడ్స్ క్రియేషన్ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో నా ప్రార్థన ఈరోజు ఏంటంటే, నా విన్నపం మనందరం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా, I pray that by the time we are done, you will see yourself a little bit differently when you look in the mirror. మొదటిగా ఈరోజు మనం ధ్యానం చేసుకునే ఈ వాక్య భాగం నుంచి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ నోస్ యూ. దేవుడు మనందరినీ ఎరిగి ఉన్నటువంటి వాడు. ఆమేన్. 139వ కీర్తన 1వ వచనం నుండి
4వ వచనం వరకు చదువుతాను, చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి మాటలు. కీర్తనకారుడు మరి కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నటువంటి విధానం చాలా అద్భుతం. ఆయనకి మరి ముందు అంటే వెనక మరి అన్ని వైపుల ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రతి విభాగమును కూడా ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు అని చెప్పి లేఖను సెలవిస్తాను. అంటే మరో మాటలు చెప్పాలంటే హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్. అంటే నీ గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుని ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. అది కొంచెం స్కేరీ థింగ్ అయినప్పటికీ ఇట్స్ అమేజింగ్ అనమాట. ఎంతో అద్భుతమైనటువంటి ఆయన మన గురించి. విచిత్రం ఏంటంటే పూర్తిగా ఎరిగి ఉన్నప్పటికీ ఆయన నీ గురించి నా గురించి మనతో ఆయన ఎటర్నిటీ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే మనలో ఎన్నో అవిధేయతలు అవలక్షణాలు ఉన్నప్పటికీ దేవుడు నీతో నాతో ఆ ఎటర్నిటీని స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. సో హీ హ్యాస్ సర్చ్డ్ us. మన గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు. హీ నోస్ ఎవ్రీ మూవ్ యు మేక్. అంతేకాకుండా మన పైనుంచి ఆయన నేత్రాలు పక్కకు తిప్పేటువంటి దేవుడు కాదు ఈ దేవుడు. సో ఆయన అంతరంద్రియములు కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నీలో నాలో ఆలోచనలు పుట్టక మునిపే వాటిని గ్రహించగలిగినటువంటి దేవుడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఏ వర్డ్ ఈజ్ ఈవెన్ ఫార్మ్డ్ ఇన్ యువర్ వోకల్ కార్డ్స్. హీ నోస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు థింక్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సే. ఆమేన్. సో పూర్తిగా ఆయన ఎరిగినటువంటి వాడు. నేను డిటిఎస్కి వెళ్ళినప్పుడు నేను ఆ సెమినరీలో చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక థియరీ ఇంట్రడ్యూస్ చేయబడింది. అదేంటంటే జోహారీ విండో. మీలో చాలామంది బహుశా విని ఉంటారు జోహారీ విండో అనేటువంటి. అది ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ మ్యాట్రిక్స్ ఆన్ హ్యూమన్ పర్సనాలిటీ అన్నమాట. అంటే ఒకవేళ నోట్స్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక 4 క్వాడ్రంట్స్ గీసుకొని ఇక్కడ ఉన్నట్టుంది. ఓకే, సో దాంట్లో చూడండి, గమనించండి. ఫస్ట్ క్వాడ్రంట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఎరీనా క్వాడ్రంట్ అంటారు. అంటే దాంట్లో ఏముంటుందంటే నీ గురించి నీకు బాగా తెలుసు, నీ గురించి వేరే వాళ్ళకు కూడా బాగా తెలుసు ఆ విభాగంలో. అంటే మరో మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ హూ యు ఆర్ వెన్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్. అవునా? దిస్ ఈజ్ యువర్ పబ్లిక్ పర్సన్, ద పార్ట్ ఆఫ్ యూ దట్ యు మేక్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. సో రెండవ క్వాడ్రంట్ మనం గమనించినట్లయితే ఫసాడ్ క్వాడ్రంట్. దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే నీ గురించి నీకు మాత్రమే తెలుసు, వేరే ఎవరికి తెలియదు. సో మరో మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ హూ యు ఆర్ వెన్ నో బడీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. నీ గురించినటువంటి ప్రతి రహస్యము నీకు తప్ప మరొక నరమాతుడికి తెలియదు. నువ్వేం చేస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏ కలలు కలిగి ఉన్నావో, లేకపోతే నీ కళల్ని అవి రూపంలో ఎవరికి చెప్పక మునుపు నువ్వు కలిగినటువంటి ఆలోచన నీకు మాత్రమే తెలుసు. ఇంకా అవి కార్యరూపం దాల్చలేదు. ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి, అవి నీకు మాత్రమే తెలుసు, వేరే ఎవరికి తెలియదు. మూడవ క్వాడ్రంట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ స్పాట్ క్వాడ్రంట్. దీంట్లో ఏంటంటే వేరే వారికి నీ గురించి తెలుసు,
కానీ నీకు తెలియదు. అంటే బ్లైండ్ స్పాట్ అంటారు కదా, అంటే మనకు కనిపించదు కానీ వేరే వాళ్ళకి కనిపిస్తుంది మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా. అంటే మరో మాటలో చెప్పాలంటే యు నీడ్ సమ్ ప్రాఫిట్స్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. అంటే నీ గురించి ఎరిగి ఉన్నటువంటి వారు, నీ గురించి చెప్పగలిగేటటువంటి వారు యొక్క సలహాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. సో యు నీడ్ సమ్ పీపుల్ హూ విల్ టెల్ యూ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఆన్ యువర్ ఫ్రంట్. Someone to point out that you need to be aware of. నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియదు కానీ వేరే వాళ్ళు చెప్తే తప్ప నీకు ఆ విషయం తెలియదు. తీసుకునేటట్లుగా అటువంటి మనస్సు ఉండాలి. తర్వాత ఒక్కొక్కసారి ఇవి తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఈవెన్చువల్గా ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. అరే నాకు ఎవరు చెప్పలేదే, ఎలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. తర్వాత నీలో ఉన్నటువంటి టాలెంట్లు నువ్వు గుర్తించలేవు కానీ వేరే వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి చెప్పినప్పుడు నువ్వు వినాలి. అవునా? అపోస్తలుడైన పౌలు మరి ఆత్మీయ కుమారుడైన తిమోతిలో ఉన్నటువంటి తలాంతును గుర్తించి మరి దేవుడు నీలో ఒక అద్భుతమైనటువంటి మరి గిఫ్ట్ ఇచ్చాడు నీకు, అది నువ్వు ఉపయోగించుకోవాలని ఎంకరేజ్ చేసి మరి తన తర్వాత శిష్యుడిగా అతన్ని చేసినట్లుగా చూస్తాం. సో అటువంటి ఎన్నో ఉంటాయి బ్లైండ్ స్పాట్స్, మనకు కనిపించవు కానీ వేరే వారికి కనిపిస్తాయి. ఫోర్త్ క్వాడ్రంట్ ఈజ్ ది అన్నోన్ క్వాడ్రంట్. అది నీకు తెలియదు, ఇంకొకరికి తెలియదు, నరమాతులు అనేవాడికి తెలియదు, కానీ ఒక దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడే ఈ 139వ కీర్తన మరి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేవునికి మరుగైనటువంటిది ఏమీ లేదు కదా. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్ గాడ్. ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు. సో నిన్ను నన్ను రూపించినటువంటి వాడు. నీ హృదయంలో నా హృదయంలో ఏ ఆలోచనలు కలిగి ఉన్నామో, ఏ తలంపులు కలిగి ఉన్నామో, మనలో రూపింపబడక ముందే, ఆలోచనలు మనలో ఫామ్ కాకముందే వాటిని ఎరిగినటువంటి దేవుడు. సో మనం కూర్చున్నా, పడుకున్నా, లేచినా, ఎటువంటి పనులు చేస్తున్నా పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు. మరి దిస్ ఈజ్ వేర్ we so desperately need a relationship with God. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలిసినటువంటి కొన్ని ఉన్నప్పుడు ఆయనతో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలక్కర్లేదు. దట్స్ వై ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ, ఆయన ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారు కానీ మరి ఆ రిలేషన్షిప్ కోసమే దేవుని సన్నిధికి వచ్చాము. హల్లెలూయా, ఆమేన్. సో ఈవెన్ సంఘానికి వచ్చేటప్పుడు ఎన్నో ప్రశ్నలతో వస్తారు, ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు. తప్పలేదు, అన్నిటినీ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి మరి దేవుని సన్నిధిలో నివృత్తి చేసుకునేటటువంటి గొప్ప అవకాశం సంఘం కదా. సో అటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. మరి ప్రభు అంటే ఎవరు, ఆయన్ని విశ్వసించడం అంటే ఏంటి, తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయి? దేవుని సంఘంలో. హల్లెలూయా. సో ఎనీ క్వశ్చన్స్ we can bring to the presence of God. So here's what I might suggest at a very macroscopic level. That is, I believe that God knows you better than you know you. నీ గురించి నీకు తెలిసినటువంటి దానికంటే దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనం రూపించినటువంటి వాడు, నిన్ను నన్ను సృజించినటువంటి వాడు. సో ఇంకో విషయం ఏంటంటే దేవునికి మరుగైనటువంటిది ఏది లేదు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ ప్లాన్స్. నీకు నాకు ఆ ఆలోచన, ఆ ప్రణాళికలు మన మస్తిష్కంలో లేక మునిపే నీ గురించి నా గురించి కొన్ని కళలు కానీ ఉన్నాయి దేవుడు. అందుకే మనం ఇంతకుముందు చాలా మార్లు కల్మాలు చెప్పుకున్నాం. నీ గురించి నువ్వు కలిగిన కళలు కాదు, నీ గురించి దేవుడు ఏం కళలు కానీ ఉన్నాడో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించి అని చెప్పి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఏమన్నా నా బోధ ఎక్కుతుందా, అర్థమవుతుందా? అందరూ ఇక్కడే ఉన్నారు కదా. సో పార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ కమింగ్ టు టర్మ్స్ విత్ హూ వీ ఆర్ అండ్ గ్రోయింగ్ ఇన్ టు ద పర్సన్ దట్ గాడ్ క్రియేటెడ్ us to be. సో మనం ఎవరో మనం తెలుసుకోవడం, దేవుడు మనం ఎందుకు సృష్టించాడో తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సిఎస్ లూయిస్
ఆయన అంటాడు కదా, యువర్ న్యూ సెల్ఫ్ విల్ నాట్ కమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్. ఇట్ విల్ కమ్ వెన్ యు ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. దేవుని గురించి నువ్వు చూసినప్పుడు మాత్రమే నీ న్యూ సెల్ఫ్ అనేటటువంటిది మరి బయలుపడుతుందట. సో మనల్ని మనం వెతకడం కాదు, మనం దేవుని వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం సృజించుకోవాలి, మనల్ని దేవుడు సృజించాడు. సో మనం సృజించినటువంటి దేవుణ్ణి మనం వెతకాలి. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ లివ్ యాజ్ ఏ కంప్లీట్ స్ట్రేంజర్స్ టు దెమ్సెల్వ్స్. మన గురించి మనకంటే కూడా మనం అభిమానించే వాళ్ళ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటాం. అవునా? మీ అభిమానం వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగామనుకోండి, చెప్తారు గబుక్కుని. వాళ్ళ గురించి మీకంటే వాళ్ళ గురించి మీకు ఎక్కువ తెలుసు. విచిత్రం. కారణం ఏంటంటే మన గురించి మనకు తెలుసుకునేటటువంటి టైం లేదు, తెలుసుకోవాలని ఔత్సుకత అంతకంటే లేదు. ఎందుకంటే సెల్ఫ్ ఇన్వెంటరీ అనేది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్ అనమాట. మన గురించి మనం తెలుసుకోవడం, ఆ సెల్ఫ్ ఇన్వెంటరీ చేసుకోవడం అనేది చూసారా, ఇట్స్ పెయిన్ఫుల్ అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫన్ లుకింగ్ ఇన్ ద మిర్రర్. బట్ ఐ థింక్ వీ నీడ్ టు డూ దట్. వీ నీడ్ టు డూ దట్ అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో మొదటిగా గాడ్ నోస్ యూ, రెండవదిగా గాడ్ కవర్డ్ యూ. దేవుడు నిన్ను కవర్ చేసి ఉంచాడు, కప్పి ఉంచాడు, ఆవరించి ఉన్నాడు. 5వ వచనం నుండి, వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ ముందు పడుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. దేవుని స్తోత్రం. చూడండి, దేర్ ఆర్ సమ్ వర్సెస్ ఇన్ ద స్క్రిప్చర్. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు వి జస్ట్ అంటే వాటిపై హాయిగా మనం ఆనుకుని మన ప్రయాణం కొనసాగించవచ్చు కదా. ఎందుకంటే అంత రిలయబుల్ వాక్కులు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. ఇంకా వేటిపైన అక్కర్లే, మన ఇది అక్కర్లే. కొన్ని వాక్కుల్ని అట్లా పెట్టుకుని వాటిపైన ఆనుకుని అలా మన ప్రయాణం, మన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఎందుకంటే ద ట్రూత్ ఈస్ దట్ గాడ్ ఈజ్ omni present. He is all around us all the time. ప్రతి సమయంలోనూ మన చుట్టూతా మనల్ని కప్పి ఉన్నాడు, మనల్ని ఆవరించి ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ఆ ఇమేజ్ ఇక్కడ ఏంటంటే వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటున్నాడు. జూయిష్ రబ్బీలు వాళ్ళకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే స్క్రిప్చర్ గురించి ఒక్కొక్క స్క్రిప్చర్కి 70 ముఖాలను 600 అంటే 6 లక్షల మీనింగ్లు ఉంటాయంట ఒక్కొక్క దానికి వాళ్ళ దృష్టిలో. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ మొత్తానికి చాలా బైబిల్ వర్సెస్ దే ఆర్ మల్టీ డైమెన్షనల్ అనేది మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. సో ఈ వాక్యం కూడా ప్రత్యేకంగా అలాంటి వాటిలో ఒకటి. దిస్ ద మల్టీ డైమెన్షనల్. సో అంటే ఏమన్నాడు, ఆవరించి ఉన్నావు. we can imagine what that might look like. నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చిన్న వయసులో లేకపోతే మనం బిడ్డల్ని పడుకోబెట్టేటప్పుడు ఏం చేస్తాము, పడుకుని నిద్రపోతున్నాడు అనుకోండి, పడుకున్న తర్వాత చక్కగా అంతా కవర్ చేసి మరి బెడ్ మీద చక్కగా మధ్యలో పడుకోబెట్టి, ఎందుకంటే ఆ చివర ఈ చివర కాకుండా చక్కగా మధ్యలో పెట్టి చక్కగా కవర్ చేసి అంతా కప్పామో లేదా అని చూసుకుని చేస్తాం. అంటే ఏం చేస్తున్నట్టు మనం జస్ట్ టు గివ్ ద ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ కదా, ఆ సెక్యూరిటీ మనం ఇస్తున్నట్టు. అంతేకాకుండా ఈ పదానికి మూల భాషలో ఉన్నటువంటి మీనింగ్ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి.
వన్ ఆఫ్ ద మీనింగ్స్ ఏంటంటే నెక్లెస్ అంటే తెలుసు. నేనే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, నెక్లెస్ వచ్చి. సో నెక్లెస్ అనేటటువంటిది ప్రతి స్త్రీకి ఎరిగి ఉన్నటువంటి అద్భుతమైన ఆభరణం. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గాడ్ హ్యాస్ అస్ ఇన్ ఏ లాకెట్ అరౌండ్ హిస్ నెక్. ఆ భావాన్ని స్పిరిట్ తెలియజేస్తుంది అన్నమాట. ఇంకొక భావం ఏంటంటే, ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే, మిలిటరీ పొజిషన్ని మనం చుట్టూతా సెటప్ చేసినట్టు. అంటే నెక్లెస్ అంటే చుట్టూతా ఒక మిలిటరీ పొజిషన్. అంటే ఇదేం భావన స్పిరిట్ చేస్తుందంటే, ఇట్స్ లైక్ స్పిరిచువల్ పొజిషన్ అరౌండ్. ఇట్స్ లైక్ ద ఐడియా, అంటే దేవుడు తన సంరక్షణను మన చుట్టూతా ఉంచినట్టు ఆ భావాన్ని స్ఫురింపజేస్తుంది. సో ఇంతకీ ఏంటంటే, ఇందులో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, గాడ్స్ ఓమ్నీ ప్రెజెంట్ క్యారెక్టరిస్టిక్ని మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో చుట్టుపక్కల ఆవరించి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో దిస్ కాన్సెప్ట్, ఇంకొక విషయం ఇక్కడితో అయిపోవాలి. టూ డైమెన్షనల్గా ఉందంట. ఒకటేమో స్పేషియల్, ఇంకోటేమో క్రానలాజికల్ డైమెన్షన్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ చివరికి తీసుకొచ్చేది ఏంటంటే, గాడ్ హ్యాజ్ యూ సరౌండెడ్. నిన్ను నన్ను దేవుడు ఆవరించి ఉన్నాడు అనేటటువంటి విషయం. సో హీ హ్యాస్ యూ సరౌండెడ్ బై హిజ్ ఓమ్నీ ప్రెజెన్స్. ప్రీతం పిల్లరా, దేవుడు చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, మనకి చాలా దూరంగా ఉంటున్నాడు అని అనిపిస్తుంది. అన్ని సందర్భాల్లో మనకు దగ్గరగా ఉన్నాడు అని అనిపించదు. కారణం ఏంటంటే, మళ్ళీ దాంట్లో కూడా రెండు రకాల అభిప్రాయాలు. ఒకటి ఏంటంటే, మనలో ఏదైనా దోషం కానీ తప్పిదం కానీ ఏదైనా ఉందనుకోండి, ఆ ఫీలింగ్ ఏం చేస్తుందంటే, నేను చాలా దూరంగా ఉన్నాను దేవునికి అనేటటువంటి భావాన్ని కలుగచేస్తాను. కానీ దేవుడు ఎప్పుడు హీఈస్ వెరీ క్లోజ్ టు అస్. ఆయన ఎప్పుడు క్లోజ్గానే ఉంటాడు, దగ్గరగానే ఉంటాడు. కానీ మనలో ఉన్నటువంటి దోషం ఏం చేస్తుందంటే, ఆయన్ని అంటే ఎక్కడో ఉన్నట్లుగా చూపిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకో ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడు దగ్గరగా ఉన్నాడని కాకుండా దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు మనం వెళ్తే వీ కెన్ అప్రిషియేట్ హిస్ ప్రెజెన్స్ అన్నట్లుగా కొంతమంది అట్లా ఫీల్ అవుతుంటారు. ఈ రెండు కారణాలను బట్టి దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అనే భావన చాలామందికి అనిపించదు. సో ప్రియమైన గమనించాల్సింది ఏంటంటే, 145వ కీర్తనలో 145వ కీర్తన 18వ వచనం ఎవరైనా చదువుతారా? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు నిజంగా అంటే ఆయన మొరపెట్టే వారందరికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? ఎక్కడ ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. కానీ ఆ సమయంలో మొరపెట్టాలనిపించదు. కానీ హీఈస్ ఆల్వేస్, ఇంగ్లీష్ ఏ పదం ఉంటుందంటే, ద లార్డ్ ఈజ్ నై టు ఆల్ హూ కాల్ ఆన్ హిమ్ అంటారు. నై ఆ పదం మనం అసలు ఉపయోగించు కదా. కమ్ నై అని ఎవరిని పిలుస్తామా? కమ్ హియర్ అంటాం, కమ్ నై అనం కదా. సో ఇది ఒక విచిత్రమైన పదం. కానీ ఇది హిబ్రూ భాషలో ఈ పదాన్ని ప్లూరల్ పదంగా చూస్తాం. ప్లూరల్ పదం అన్నమాట. అంటే ప్లూరల్ పదం అనగానే ఇట్ బ్రింగ్స్ క్యూరియాసిటీ అనమాట. అదేంటంటే, గాడ్ ఈజ్ నియర్ ఇన్ ఎవ్రీ వే ఇమాజినబుల్. ఎందుకంటే ఒకే పక్క నుంచి అని మనకేంటంటే మార్జిన్ తీసుకుంటాం కదా, ఎటు నుంచి వస్తున్నాడు దేవుడు ఏంటి అనేటువంటి. కానీ ఎవ్రీ వే, ప్రతి మార్గంలో, ఏ మార్గంలో నుంచి అయినా ఆయన మన దగ్గరికి వస్తాడు. అటువంటి భావాన్ని స్ఫురింపజేస్తుంది. సో దేవుడు మనం ఆవరించి ఉన్నాడు. తర్వాత దేవుడు నీ గురించి నా గురించి పూర్తిగా ఎరిగి ఉన్నాడు. మూడవదిగా, దేవుడు నిన్ను నన్ను రూపించినటువంటి వాడు. అండ్ యు ఆర్ ఇన్వాల్యుబుల్ అండ్ ఇర్రీప్లేసబుల్. గాడ్ కన్సీవ్డ్ యూ అండ్ యు ఆర్ ఇన్వాల్యుబుల్ అండ్ ఇర్రీప్లేసబుల్. నీవు ఎంతో అమూల్యమైనటువంటి, విలువైనటువంటి వాడు దానుడు. అలాగే నీకు ప్రత్యామ్నాయం మరొకరు లేరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సో
ఈ 13వ వచనంలో మనం గమనించినట్లయితే యాక్చువల్లీ దిస్ ఈజ్ వేర్ ఇట్ బిగిన్స్ టు ఫ్రేమ్ అస్. ఇఫ్ గాడ్ వుడ్ జస్ట్ రివీల్ టు అస్ హౌ హీ సీస్ అస్ త్రూ దీస్ వర్డ్స్. గమనించండి, ఎందుకంటే మనం అందరం అనుకుంటాం తల్లి గర్భంలో నుంచి మనం రూపింపబడ్డాం అని. కానీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు తన హృదయంలో, తన ఆలోచనలో మనం రూపించి ఉంచాడట. దేవునికి మేము కలుగునాక. అంటే మనం ఆ పిండంగా రూపించబడక ముందే దేవుని ఆలోచనలోనూ, తన హృదయంలోనూ, తన మస్తిష్కంలో మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసేసాడు. ఏ విధంగా మనం ప్రతి విభాగంలో ఉండాలో ఆయన ముందుగానే నిర్దేశించాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. చూడండి, దేవుడు మన అంతరింద్రియాలు, మనలో ఉన్న ప్రతి విభాగాన్ని క్రియేట్ చేసి మనకు చాలా తెలియదు. డాక్టర్లకు కూడా చాలా తెలియదు. వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు, ఇంకేముంది ఇంకెట్లా ఇది అని. వాటన్నిటినీ ఆయన నిర్మించినటువంటి వాడట. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. చూడండి, a fertilized egg 30 hours after conception is no longer than the head of a spin. మనం అంటే గర్భం దాల్చి 30 గంటల తర్వాత ఫలదీకరణ గుండు సూది తల కంటే చిన్నదంటది. అంటే యూ క్యాంట్ ఈవెన్ సీ, బేర్లీ సీ అన్నమాట. యూ కెన్ బేర్లీ సీ. కానీ దాంట్లో మానవుల్లో ఉండవలసినటువంటి 23 జతల క్రోమోజోమ్లు పెట్టి ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో ఆ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి చూసారా, దే ఆర్ ప్రెజెంట్ అండ్ అకౌంటెడ్ ఫర్. ఆ క్రోమోజోమ్స్ వలన వాటి వలన బ్లూ ప్రింట్, మన ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మనలో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ని బ్లూ ప్రింట్గా తీసుకొచ్చి దాని వల్లనే మరి డిఎన్ఏ అనేటటువంటిది మరి ఫామ్ అవ్వడం కానీ లేకపోతే క్రియేట్ అవ్వడం కానీ, మరి ఆ డిఎన్ఏ ఆ కోడ్ చూసారా, దట్ విల్ మల్టిప్లై బిలియన్స్ ఆఫ్ టైమ్స్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ బేబీ. అంటే బిలియన్స్ ఆఫ్ టైమ్స్. గమనించండి, ఒక రఫ్ ఎస్టిమేషన్ ఏంటంటే ద హ్యూమన్ బాడీ కంటైన్స్ అబౌట్ 100 trillion cells and each cell contains a complete genome. ఈ మాటలు అబ్జర్వ్ చేయండి, దీనికి ఒక పాయింట్ ఉంటుంది. ఇన్ ఎ సెన్స్ వీఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 genetic letters ACGT. ఇవన్నీ బయాలజీ క్లాస్లోకి వెళ్తాం అనుకున్నాకండి, వినండి ఒకసారి. But it is the unique combination of those 4 letters or basis of DNA that makes us who we are. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పర్సనల్ జెనోమ్ ఆ సీక్వెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అది 3 బిలియన్ బేస్ పేర్స్ ఉంటుందంట. 3 బిలియన్ బేస్ పేర్స్. ఒకవేళ దాన్ని లెటర్స్లో కనుక ఫామ్ చేసినట్లయితే దాదాపుగా 3 బిలియన్ వర్డ్స్ వస్తాయంట. దీన్ని ఒక పర్స్పెక్టివ్లో పెట్టి చూసినట్లయితే బైబిల్లో ఉండేటటువంటి టోటల్ వర్డ్స్ అప్రాక్సిమేట్గా 7,750,000 వర్డ్స్ బైబిల్లో. అంటే ఈ మనలో ఉన్నటువంటి జెనోమ్స్ అనేవి సీక్వెన్స్గా మనం రాయటం మొదలు పెడితే ఒకవేళ అది దాదాపు ఒక సెంచరీ పడుతుందంట. కానీ ఇఫ్ యూ రోట్ ఇట్, అంటే లేకపోతే
వీటిని కనుక ఆ వర్డ్స్లో పెట్టినట్లయితే దాదాపు 400 బైబిళ్ళు అవుతుందంట. అది ఏంటిది? ఒక్క మనిషిలో ఉండేటటువంటి జనం అనేటటువంటి 400 బైబిల్స్. ఇఫ్ యూ రోట్ ఇట్ అవుట్ విత్ 1 millimeter per letter, it would cross the United States from east to west and north to south. అంత విస్తారమైంది ఒక మనిషిలో ఉండేటటువంటి జనం అనేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కెన్ వి రియల్లీ ఆర్గ్యూ దట్ వీఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్? దేవుడు నిన్ను నన్ను మరి ఏ విధంగా సృష్టించాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని రూపించాడు తన స్వహస్తాలతో అనేటటువంటి మాటలు చదువుతున్నప్పుడు యు థింక్ అబౌట్ ద కాంప్లెక్సిటీ అండ్ ద యూనిక్నెస్ విదిన్ విచ్ ఈచ్ వన్ ఆఫ్ us is created. Is it not an unbelievably remarkable thing? ఎంతో అద్భుతమైనటువంటిది కదా. అసలు ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వావ్ యూఆర్ అమేజింగ్ అని చెప్పి మనందరం కూడా చెప్పాలి దేవుని యొక్క ఈ సృష్టిని గురించి తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే అంత అద్భుతంగా ఒక్కొక్క వ్యక్తిని తన స్వహస్తాలతో దేవుడు నిర్మించారు. సిఎస్ లూయిస్ అంటారు కదా, దేర్ ఆర్ నో ఆర్డినరీ పీపుల్, యూ హ్యావ్ నెవర్ మెట్ ఎ మియర్ మార్టల్ అంటాడు ఆయన. ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే మనం ఆర్డినరీగా తయారు చేయబడినటువంటి వారం కాదు. ఎందుకంటే నిన్ను నన్ను సృజించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు. సో హీ had his own style of making humans. Amen? So, కీర్తన 139 బిగిన్స్ ఈ ఫ్రేమ్ వర్క్ని మనం గమనించినట్లయితే, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఆర్, మనం విలువైనటువంటి వారము, అమూల్యమైనటువంటి వారము. తర్వాత మన స్థానాన్ని భర్తీ చేసేటటువంటి వారు ఎవరు లేనిటువంటి ఒక ఇర్రీప్లేసబుల్ పర్సన్స్ అనేటటువంటి విషయం నీవు నేను మనందరం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో దే నెవర్ హ్యాస్ బీన్ అండ్ నెవర్ విల్ బీ ఎనీవన్ లైక్ యూ. ఎవరు లేరు. అలా అని చెప్పి అది నీ గురించి నా గురించి టెస్ట్మెంట్ కాదు సుమి. ఎందుకంటే నీవు నేను మనం క్రియేట్ చేసుకోవాలి. దేవుడు సృష్టించాడు, ఆయనకి టెస్ట్మెంట్. ఎందుకంటే నిన్ను నన్ను యూనిక్గా చేసినటువంటి దేవునికి మనం టెస్ట్మెంట్గా ఉండాలి తప్ప మనం నేను గొప్పగా క్రియేట్ చేయబడ్డాను అని మన గురించి గొప్పగా చెప్పుకోవటం కాదు. మనం గొప్పగా క్రియేట్ చేసినటువంటి దేవుని గురించి మనం మాట్లాడుకోవాలి. సో యూనిక్నెస్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు యూ అండ్ మీ. మనందరికీ ఆ యూనిక్నెస్ ఇచ్చాడు దేవుడు. సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ దట్ యూనిక్నెస్ టు గాడ్. ఎందుకంటే నీవు నేను ఆరాధన చేసినట్లుగా నువ్వు ఆరాధన చేసినట్లుగా నీ ప్లేస్లో ఇంకొకరు ఆరాధన చేయలేదు దేవుని. అర్థమవుతుందా? మనందరం ఒకే పాట పాడుతున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకే పాట పాడుతున్నాం అనుకున్నాం. అంటే ఒకే పాట ఒకే వాయిస్లో వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఒకే పాటని వింటున్నాడు అని అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను నన్ను అందరినీ డిఫరెంట్, ఒక యూనిక్ పర్సన్స్గా చేశాడు. సో నీలో ఉండే ఆలోచన, నీలో ఉండే తలంపులు, నీవు వర్షిప్ చేసే విధానం యూనిక్గా ఉంటుంది అది దేవునికి. సో ఇక్కడ ఉన్నటువంటి వారందరి స్వరాలు డిఫరెంట్గా దేవునికి వినిపిస్తాయి. ఒకే పాట వెళ్ళదు, ఒకే హృదయంతో నువ్వు పాడవు, అందరూ ఒకే మనస్సుతో దేవుని ఆరాధన చేయరు. నీవు ఆరాధించే విధానం వేరుగా ఉంటుంది, నీ మనస్సులో ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి, నీ తలంపులు వేరుగా ఉంటాయి. సో దేవుడు రిసీవ్ చేసుకునేటటువంటి ఆరాధన ఒకే పాట అయినప్పటికీ నీ డిఫరెంట్ మీనింగ్స్ అక్కడికి వెళ్తాయి. దేవునికి మేము కలుగుతాయి. గమనించండి. సో యూ అండ్ ఐ, నువ్వు నేను ఆరాధన చేసినట్టు ఆ యూనిక్ వర్షిప్ మరి ఎవరో చేయలేరు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పాస్టర్ గారు, మరి మీకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒకడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పారనుకోండి, నాకు అదేదో శుభవార్త అన్నట్టుగా చెప్పారనుకోండి, అది శుభవార్త కాదు నాకు కదా. అసలు
అసలు ఆ వార్త చెప్పకుండా ఉంటేనే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు నన్ను ప్రేమించాలని కోరుకుంటాను తప్ప ఒకటి ప్రేమిస్తాను పర్లేదు, ఇంకోడు ప్రేమించకపోయినా పర్లేదు అని అనుకుంటానా? అంటే ఎందుకంటే ఐ లవ్ మై చిల్డ్రన్ యూనిక్లీ. అలాగే దేవుడు నిన్ను నన్ను మనందరినీ యూనిక్గా చేశాడు. ఆయనకు అప్పగించాల్సినటువంటి ఆరాధన మనం అప్పగించాలి. ఆయన్ని ప్రేమించాల్సినటువంటి విధానంలో మనం ప్రేమించాలి. ఒకవేళ అలా చేయలేనప్పుడు అది దేవునికి, టు గాడ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిట్ లాస్ ఇఫ్ యూ డోంట్ డూ దట్. దేవుని సన్నిధిలో దేవునికి అది చాలా పెద్ద లాస్గా భావిస్తాడు. కారణం ఏంటంటే he deserves all love from you. ప్రతి ఒక్కరి ప్రేమను ఆయన పొందుకోవాలనుకుంటాడు. ప్రతి ఒక్కరి ఆరాధన ఆయన స్వీకరించాలని కోరుకుంటాడు. అందరితో ఏదో స్వరం కలిపేస్తున్నాడు కదా, అది కాదు. స్వరం కలపటం కాదు. ఏ హృదయంతో నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు? ఎందుకంటే ఈ ఆరాధన అందరిది ఒకే వెళ్తుంది అని అనుకోవద్దు. ఒక్కొక్కరిది దేవుడు అన్ని స్వరాలు వింటాడు దేవుడు. ఎందుకంటే అరే ఒకరిది వెంటనే మనకు కష్టం, ఇన్నెట్లా అని మనం ఆలోచించవద్దు దేవుణ్ణి. దేవుడు అన్ని స్వరాలు ఒకే కాలంలో వినగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. సో మన ఆలోచనతో ఆయన్ని ఆలోచన చేసి కంపేర్ చేసి అందరిది ఒకటే అవుతుంది కదా, సరిపోద్దులే అని మౌనంగా కూర్చొని చేతులు వెనకట్టు అట్లా కూర్చోమండి. ఎందుకంటే యూనిక్, నీవు నేను ఒక యూనిక్గా క్రియేట్ చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. సో దట్స్ వై గాడ్ లవ్స్ us సో మచ్. ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి మనం పంపించాడు. ఎందుకు? మరలా తిరిగి ఆ రిలేషన్షిప్ని పునరుద్ధరింపజేసుకోవడానికి. అంతేకాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదట. అందరూ అంతటా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే హీ లవ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాజ్ హీ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఏ యూనిక్ వే. ఒక విభిన్నమైన రీతిలో, ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను నన్ను సృజించాడు కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దట్స్ వై మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హీ ఈజ్ వన్ హూ కన్సీవ్డ్ us in his heart and in his mind, and he has plans and purposes when we were conceived in our mother's womb. ఆయన తన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించినటువంటి దేవుడు. ప్రియమిత్రులారా, మరి ఇక్కడ ఒక విషయం నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంతరంద్రియములను లేకపోతే అంటే ప్రతి విభాగాన్ని ఆయన సృష్టించడనేటువంటి ఈ మాట మనం చదువుకున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం. మళ్ళీ బయాలజీలోకి వెళ్తున్నా. అందరు ఇక్కడే ఉండండి. బయాలజీ క్లాస్ నాకు బోరింగ్, నేను నిద్రపోతానంటే కుదరదు. జాగ్రత్తగా ఉండండి. చూడండి, అండ్ బేబీ ఈజ్ కన్సీవ్డ్. 22వ రోజున హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. 3వ వారంలో చైల్డ్స్ బ్యాక్ బోన్ అండ్ స్పైనల్ కాలమ్ అండ్ నర్వ్ సిస్టమ్ ఫామ్ అయిపోతాయంట. తర్వాత లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా ఒక షేప్లోకి వస్తాయంట. తర్వాత బై ది ఎండ్ ఆఫ్ 4th week baby is 10,000 times larger than the original fertilized egg. ఎప్పుడు? 4వ వారం చివరిలో. week 5 కళ్ళు, కాళ్ళు, చేతులు బిగిన్ టు డెవలప్. 6వ వారంలో బ్రెయిన్ తరంగాలు మరి డిటెక్టబుల్గా ఉంటాయంట. నోరు, లిప్స్ అవన్నీ కూడా ప్రజెంట్ ఉంటాయి. తర్వాత ఫింగర్ నెయిల్స్ ఫామ్ అవుతాయి. 7వ వారంలో ఐలిడ్స్, టోస్ అవి ఫామ్ అవుతాయి. ఫేషియల్ ఫీచర్స్ అంటే నోస్ కానీ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేటటువంటి పీరియడ్ అనమాట 7వ వారం. అంతేకాకుండా ఐస్ అంటే రెటీనా, ఆ లెన్స్, మేజర్ మజిల్ సిస్టమ్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటటువంటి సమయం అనమాట. అంటే మూమెంట్ అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. 8వ వారంలో ప్రతి ఆర్గాన్ కూడా
ఆ ప్లేస్లో ఉండేటట్లుగా, అంటే బోన్స్ బిగిన్ టు రీప్లేస్ cartilage and fingerprints begin to form at the end of 8th week. And at the end of 8th week, the baby can begin to hear. 8వ వారం చివరిలో బేబీ మరి వినడం మొదలు పెడుతుందంట. 9 and 10 weeksలో బేబీ కెన్ ఫ్రోన్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత మేక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హిక్కప్ స్టార్ట్ అవుతుందంట. 11వ వారంలో అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ ఫంక్షనింగ్ అవుతాయంట. ద బేబీ హ్యాస్ ఎ స్కెలెటల్ స్ట్రక్చర్ అండ్ నర్వ్స్ అండ్ సర్క్యులేషన్స్ అన్నీ కూడా మరి ఫామ్ అవుతాయి. చూడండి, వీక్ 12 baby has all the parts necessary to experience pain, including nerves, spinal cord and thalamus. Vocal cords are complete and baby can suck its thumb. 14వ వారంలో heart begins to pump several quarts of blood throughout the body every day. 15వ వారంలో baby has adult taste buds. 15వ వారానికి మీరేం తింటున్నారో అంతా తెలిసిపోతుంది. అద్భుతం కదా. సో 4వ మాసంలో bone marrow is now beginning to form and the heart is pumping 25 quarts of blood a day. By the end of month 4, the baby will be 8 to 10 inches in length and weigh up to half a pound. Week 17, the baby will begin to have REM deep sleep. Week 20, baby recognizes its mother's voice. 20వ వారంలోనే అమ్మ వాయిస్ గుర్తుపెట్టేస్తున్నారు బేబీ. 5-6 మాసాల్లో మరి ఆయిల్ అండ్ స్వెట్ గ్లాండ్స్ ఆర్ నౌ ఫంక్షనింగ్. Month 7 through 9, baby opens and closes his or her eyes and the baby is using 4 or 5 senses, knows the differences between waking and sleeping and can relate to the moods of the mother. ఇప్పుడు 7 నుంచి 9వ మాసంలో, ఇక 9వ మాసం ఇట్స్ ఎ మిరకల్ మంత్. మరి అద్భుతంగా డెలివరీ రూమ్లో ఇట్స్ యువర్ కిడ్, వాట్ ఎ మిరకల్. ఆమేన్. సో హౌ ఈస్ దిస్ ఈవెన్ పాసిబుల్? ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కానీ దేవుని యొక్క సామర్థ్యం, ఆయన రూపించేటటువంటి సామర్థ్యం ఎంతో అద్భుతం. ఇవన్నీ మనం చేసేది కాదు, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి చేసేది కాదు. తల్లికి అసలు ఏమీ తెలియదు, అవునా? ఏం తెలియదు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను నన్ను మనందరినీ కూడా ఫామ్ చేశాడు. దెన్ ఇంకొక విషయం, విచిత్రమైన విషయం ఏంటంటే, when we are born, unique eye print, unique fingerprints, unique vocal voice print, even Siamese twins will have unique fingerprints. గమనించండి, అంత యూనికే, అబ్సల్యూట్లీ అసలు అద్భుతం కదా. ప్రియమిల్లారా, are you beginning to get the picture that this frame gives us? It better not lead to self-worship because you didn't do it. మనం చేసింది కాదు, అదే సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన ఆ దేవుడు. ఆమేన్. సో దేవుడు నిన్ను నన్ను రూపించినటువంటి వాడు. నీవు నేను కూడా ఎంతో విలువైనటువంటి వారు. మనను రీప్లేస్ చేసేటటువంటి వారు మరి ఎవరు లేరు. చివరిగా 5వదిగా 4th, ఓకే, God is your frame of destiny. God is your frame of destiny. 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకును. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. నిత్య మార్గమున నన్ను నడిపించు. ఆస్కర్ వైల్డ్ అనేటటువంటి ఆయన అంటాడు కదా, ద
ఫైనల్ మిస్టరీ ఈజ్ వన్ సెల్ఫ్ అంటాడు. అంటే సూర్యుడిని మరి బ్యాలెన్స్ చేసి మెజర్ చేయొచ్చు, లేకపోతే చంద్రుని దగ్గరికి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళవచ్చు, లేకపోతే 7 హెవెన్స్ స్టార్ బై స్టార్ కనిపెట్టవచ్చు. కానీ వన్స్ సెల్ఫ్ కనిపెట్టడం అనేది చాలా కష్టం ఉంటుంది. హూ కెన్ క్యాల్కులేట్ ద ఆర్బిట్ ఆఫ్ హిజ్ ఓన్ సోల్? తన ఆత్మ యొక్క కక్షను ఎవరు లెక్కించగలరు అంటాడు. నీవు నేను లెక్కించలేము. నీకు నాకు తెలియదు. కానీ నిన్ను నన్ను రూపించినటువంటి దేవునికి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన తన రూపంలో తన పోలిక చొప్పున నిన్ను నన్ను సృజించాడు. మనం చాలామంది అనుకుంటాం కదా, ఆ మాట చదివినప్పుడల్లా అంటే దేవుడు నన్ను అంటే ఆరిజిన్ ఆ విధంగా ఉందనుకుంటాం. కానీ దేవుడు ఆరిజిన్ మాత్రమే కాదు చూసేది, నీ డెస్టినీ కూడా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్స్ ద ఫ్రేమ్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ వాంట్స్ టు సీ యూ అండ్ మీ. ఎందుకంటే ఆరిజిన్ నా పోలిక చొప్పున నా ప్రకారంగా అంటే పుట్టడం మాత్రమే కాదు, వారి డెస్టినీ. అంటే అందుకే మనం అనుదినము క్రీస్తు యొక్క సారూప్యతలోనికి ఎదగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కారణం ఏంటంటే మన యొక్క డెస్టినీ ఏంటంటే క్రీస్తు యొక్క రూపాన్ని ధరించడం. దేవుడు సృజించినటువంటి అంటే లేకపోతే మనం కోల్పోయినటువంటి ఆ రూపం చూశారు, ఆ రూపాన్ని తిరిగి మరలా సంతరించుకోవడం, ఆ రూపాన్ని తిరిగి మరలా సంతరించుకొని మనమైతే మన లైఫ్ స్పాన్ వరకే మన డెస్టినీ చూస్తాం. దేవుడైతే నిన్ను రూపించక ముందే నీ ఎటర్నిటీ డెస్టినీ కూడా ఎరిగి ఉన్నటువంటి వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ నిత్యత్వపు డెస్టినీ పూర్తిగా ఎరిగినటువంటి వాడు ఈ దేవుడు. ప్రియమైన బిడ్డలారా, గాడ్ ఈజ్ యువర్ ఫ్రేమ్ ఆఫ్ డెస్టినీ. నిన్ను నన్ను సృజించినటువంటి వాడు తన పోలిక చొప్పున తన రూపంలో సృజించినటువంటి దేవుడు అదే రూపాన్ని అదే పోలికను మరి నిత్యత్వంలో నువ్వు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి అటువంటి ఆశ తృష్ణ నీవు కూడా కలిగి ఉన్నావా? I don't know how you are feeling about yourself, the way you think about yourself when you came into this worship service. But I hope we are framing ourselves in biblical terms now. When we do that, we begin to discover that God has created us absolutely unique. And because of that, we are invaluable and irreplaceable. Amen? మరి ఆ లాస్ట్ 2 వచనాలు మళ్ళీ ఒకసారి పెట్టినాను అక్కడ. ఇది ప్రార్థన మనందరం కీర్తనగాడు చేసిన ప్రార్థన మనందరం కూడా చేద్దాం. 23-24 వచనాలు. అందరం కలిసి, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకున్నాను. నీకు ఆయాస్కరమైన మార్గం నా ముందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించు. దయమడి మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు తండ్రి. మరి మేము తల్లి గర్భములో రూపింపబడక మునిపే మమ్మల్ని నువ్వు రూపించినటువంటి దేవుడు. నీ మదిలో నీ హృదయలో మమ్మల్ని ముందుగానే నువ్వు రూపించావు ఆయన. ప్రతిదీ కూడా మమ్మల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆ విషయం తెలుసుకోవడం మాకు కొంచెం భయానకమైనప్పటికీ ఎంతో అద్భుతమైనటువంటిది ప్రభువా. నీవు మాకు ఎంతో సమీపంగా ఉన్నటువంటి దేవుడు, మమ్మల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మమ్మల్ని నా తండ్రి మరి లెక్కించేటటువంటి దేవుడు, ఆవరించి ఉన్నటువంటి దేవుడు, మమ్మల్ని రూపించినటువంటి దేవుడు. ఎంతో అమూల్యమైనటువంటి వారిగా, ఇర్రీప్లేసబుల్ పర్సన్స్గా మమ్మల్ని అందరినీ రూపించావు నాయన. మా డెస్టినీ కూడా నువ్వు ఏ విధముగా రూపించావు అదే విధముగా నీ రూపంలో నీ పోలిక చొప్పున ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ మాలో ఏమైనా ప్రార్థించినట్లుగా, కీర్తనకారునితో కలిసి మేము ప్రార్థించినట్లుగా మీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నట్లయితే దయతో దాన్ని తొలగించి ఆ నిత్యమైనటువంటి మార్గంలోనికి మేము నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.
ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన ఎంతో యూనిక్గా నువ్వు తయారు చేశావు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో యూనిక్గా నిన్ను ఆరాధించాలని, అంతే యూనిక్గా నిన్ను ప్రేమించాలని, సేవించాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. అటువంటి ఆరాధన, అటువంటి ప్రేమ, అటువంటి సేవ జీవితం మేము అందరూ కలిగి నీ సారూప్యతను సంతరించుకుంటూ దినదినము ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణ పరిపూర్ణతలోనికి మేమంతా ఎదుగునట్లుగా మీరే సహాయం అనుగ్రహించమని వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి అవసరం తక్కువతో వచ్చారు నువ్వు ఎరుగునటువంటి దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరు హృదయాంతరంగాలు పరిశోధించేటి దేవుడు. ప్రతి ఒక్కరి ఆలోచనను మాలో ఆ ఆలోచన తలపు పట్టక మునిపే ఎరిగినటువంటి దేవుడు. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తితో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు, ఆసక్తితో వీక్షిస్తున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అవసరతలు అక్కర్లో నీ కృప తోడించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు ఆరోగ్యం నిండుగా సమృద్ధిగా దయచేయండి. విడుదల కావలసి ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. ఈ నామానికి మహిమకరముగా కుటుంబాల్లో శాంతి సమాధానములు నిండుగా సమృద్ధిగా స్థాపించండి. నీ వెలుగును ప్రతి ఒక్కరూ ప్రచురించేటటువంటి వారు ఉన్నట్లు నువ్వే సహాయం చేసి మహిమగా ప్రభావం మీకు చెల్లిస్తాం. మా ప్రభును ప్రియమైన యేసుక్రీస్తు శ్రేష్ఠను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వస్తుంది. కూర్చిన, నమ్మిన, వీక్షిస్తున్న మీ అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం ఒక సిరీస్తో కలుసుకుందాం.